ఏఆర్ రెహమాన్ అంటే ఇన్నాళ్ళు ఎక్కడో బాలీవుడ్లో ఉంటారు. అప్పుడప్పుడు సౌత్ సినిమాలు చేస్తూ ఉంటారు. అవి కూడా తమిళంలో మాత్రమే అనుకునేవాళ్ళు. కానీ లెక్కలన్నీ మారుతున్నాయి ఇప్పుడు. టాలీవుడ్ని సీరియస్గా తీసుకుంటున్నారు ఆయన. 30 ఏళ్ల తర్వాత తెలుగు ఇండస్ట్రీపై ఫుల్ ఫోకస్ చేస్తున్నారు రెహమాన్. మరి ఆయన దూకుడుపై ఒక లుక్ వేద్దాం రండి. ఏఆర్ రెహమాన్ అంటే పూర్తిగా హిందీ, తమిళ సినిమాలకు మాత్రమే అంకితమైపోయారనే టాక్ ఉండేది ఇన్నాళ్లు. గత 30 ఏళ్లలో పట్టుమని అరడజన్ తెలుగు సినిమాలు కూడా చేయలేదు రెహమాన్. కానీ ఉన్నట్లుండి ఇప్పుడు జోరు పెంచేశారీన. ఆల్రెడీ రామ్ చరణ్ పెద్ది సినిమాకు సంగీతం అందిస్తున్నారు రెహమాన్. దీని వర్క్స్ అన్ని వేగంగా నడుస్తున్నాయి. పెద్ది నుంచి విడుదలైన చిక్రీ సాంగ్ 100 మిలియన్స్ దాటిపోయింది. రంజాన్ మాసం మొదలయ్యే ముందే పెద్ది వర్క్ పూర్తి చేయాలని చూస్తున్నారు రెహమాన్. బాబీ చిరంజీవి సినిమా కూడా రెహమాన్ పేరే వినిపిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి మొదలు కానుంది. గతంలో సైరాతో పాటు 2 సార్లు చిరు సినిమాకు రెహమాన్ వర్క్ చేసే ఛాన్స్ మిస్ అయింది. విజయ్ దేవరకొండ, మనం ఫేమ్, విక్రమ్ కే కుమార్ కాంబినేషన్లో యువి క్రియేషన్స్ ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ చిత్ర షూటింగ్ మొదలయ్యే అవకాశముంది. దీనికి కూడా సంగీత దర్శకుడుగా ఏఆర్ రెహమాన్ పేరే వినిపిస్తోంది. మొత్తానికి 30 ఏళ్లుగా టాలీవుడ్ వైపు చూడని రెహమాన్ ఆ బాకీ అంతా ఇప్పుడే తీర్చేస్తున్నారు. ఈయన స్పీడ్తో మిగిలిన వాళ్లకు పోటీ తప్పదేమో.